మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగామ గ్రామంలో అర్ధరాత్రి కాల్పులు కలపడం రేపాయి. గోమాస నరేందర్ అనే వ్యక్తి భార్య అత్తమామలపై కాల్పులకు తెగబడ్డాడు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య జరుగుతున్న వ్యవహారాలపై కాల్పులకు కారణంగా తెలుస్తోంది. కరీంనగర్లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న నరేందర్ కొన్ని రోజులుగా భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. ఈ తరుణంలో పుట్టింటి భూమిని అమ్మి డబ్బులు తీసుకురావాలని భార్యను కొట్టి పుట్టింటికి పంపాడు. అయితే డబ్బుల కోసం విసిగిపోయిన నరేందర్ అర్ధరాత్రి పిస్టల్తో కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఒక్కసారిగా గన్ సౌండ్ తో బయటపడి కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పరారై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగామ గ్రామంలో అర్ధరాత్రి కలుపులని రేపై భారీ సహా అత్తమామలపై 2 రౌండ్ల కాల్పులు జరిపాడు ఒక అల్లుడు గోమాస నరేందర్ అనే వ్యక్తి. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తీసుకుందాం. శ్రీనివాస్, మరి అసలు ఈ భూమి అమ్మి డబ్బులు చెల్లించారని భార్య కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తూ అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఈ అల్లుడు ఇలా కాల్పులకు తెగబడడానికి గల కారణం ఏంటి? అలాగే అతనికి ఆ పిస్టల్ ఎక్కడ లభించింది? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, ఆ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అర్చన, ఏదైతే మంచిర్యాల జిల్లా కన్నపల్లి మండలం సాలిగా గ్రామంలో నిన్న రాత్రి 10 గంటలకు అయితే కాల్పుల కలకరం రేపాయి. ఏదైతే గోమాస నరేందర్ అనే వ్యక్తి అతని మామ గోలేట్ శంకర్ అత్త భార్యపై అయితే పిస్తోల్తో 2 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగానైతే మనకు తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా ఇటు నరేందర్ తన భార్యను అదనపు కట్నం తీసుకురావాలనేసి వేధిస్తున్నట్టుగానైతే ఇటు అతని భార్య అత్తమామనైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నరేందర్ కరీంనగర్ లోని ఒక విస్తార కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే 2 రోజుల క్రితం తన భార్యని అదనపు కట్నం తీసుకురావాలనేసి ఆమెని కొట్టిన అనంతరం అయితే తన సొంత గ్రామం అయినటువంటి తన తల్లిగారింటికి వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఇటు నరేందర్ అతని మిత్రుడు మహేష్ తో కలిసి సాలిగాం గ్రామానికి అయితే వచ్చాడు. మధ్యమత్తులో ఉన్నటువంటి నరేందర్ కి అతని మామ అయినటువంటి శంకర్ కి కొంత వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో అతని దగ్గర ఉన్నటువంటి ఆ పిస్తోల్ని అయితే ఒక్కసారిగా తీసి వారి పైకి అయితే పిస్తోల్తో కాల్పులు అయితే జరిపాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరికి గాయాలు కాకపోవడంతో అయితే వారు అక్కడి నుంచి పారిపోయి అదే గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ ఇంట్లో తలదాచుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అనంతరం ఏదైతే కాల్పులు జరిపిన అనంతరం ఇటు నరేందర్ తో పాటు అతని మిత్రుడు మహేష్ అయితే అక్కడి నుంచి హుటాహుటిన పరారయ్యారు. ఈ రోజు ఉదయం బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం ఈ ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. అయితే ఈ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేసిన అనంతరం ఘటన స్థలానికి చేరుకున్నటువంటి ఏసీపీ రవికుమార్ తన బృందంతో కలిసి సెర్చింగ్ చేయగా ఏదైతే అక్కడ పిస్తోల్ తోటి కాల్పులు జరిపిన నేపథ్యంలో ఒక 2 ఎంటీ షెల్స్ అయితే వాళ్ళు స్వాధీనం చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ కేసు నమోదు చేసుకున్న అనంతరం అయితే నిందితుల కోసం ఇటు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అర్చన. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్.